హలో ఎవ్రీవన్, ఇవాళ మనం ఉర్దూ లెటర్స్ ఎలా రాయాలో చూద్దాము. ఫస్ట్ నేను రాస్తాను, మీరు చూడండి ఒకసారి. ఎటు నుంచి ఎలా రాయాలి అనేది చెప్తాను. తర్వాత మీరు వీడియో చూసి ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, మనం ఉర్దూ ఎప్పుడు రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తాము. తెలుగు అయితే మనం లెఫ్ట్ సైడ్ నుండి స్టార్ట్ చేస్తాం కదా, కానీ ఉర్దూ మాత్రం రైట్ సైడ్ నుండి స్టార్ట్ చేయాలి రాసేటప్పుడు. అదేవిధంగా వర్డ్స్ కూడా, లెటర్స్ కూడా ఇలా రాయాలి, ఇలా రాయకూడదు. ఓకే, అలీఫ్, బే, పే, తే, టే, సే. సో మీరు స్టార్ట్ చేసేటప్పుడు ఒక లెటర్ రాసేది రైట్ సైడ్ నుండే స్టార్ట్ చేయండి, లెఫ్ట్ సైడ్ నుండి ఇలా స్టార్ట్ చేయబాకండి వీటికి మాత్రం. అండ్ నెక్స్ట్ వచ్చేసి జీమ్, చీమ్, హై, హై ఇలా రాయాలన్నమాట. అండ్ నెక్స్ట్ టికా, దాల్, డాల్, జాల్, రే, డే, జే, జే. ఓకేనా, ఇలా రాయాలి. అంటే ఇవన్నీ ఒక గ్రూప్ లాగా అనుకోండి, మీకు గుర్తుండుద్ది. ఒక రోకి వచ్చేసి ఈ లెటర్స్ వచ్చేసి ఒక రోలో, ఇవి వచ్చేసి ఒక రోలో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి సీన్, షీన్, స్వాత్, జ్వాత్. ఈ రో ఒకటికి ఇవి తోయ్, జోయ్, ఐన్, గైన్, ఫే, ఖాఫ్, కాఫ్, గాఫ్, లామ్, మీమ్, నూన్, వావ్, హే, హంజా, ఈ, ఏ. ఓకేనా, ఠీకా. సో ఇలా రాయాలన్నమాట ఉర్దూ లెటర్స్. మీరు ఇవి గుర్తుపెట్టుకోవాలంటే మనం తెలుగులో కా, ఖా, గా, ఘైన్యా, చా, ఛా, జా, ఝాయిని, అవి ఒక లైన్కి వచ్చేసి 5 లెటర్స్ ఎలా ఉంటాయో ఒక గ్రూప్ లాగా, ఇవి కూడా అలానే అనమాట. అలీఫ్, బే, పే, తే, టే, సే ఒకటి, జీమ్, చీమ్, హై, హై, దాల్, డాల్, జాల్, రే, డే, జే, జే, సీన్, షీన్, స్వాత్, జ్వాత్, తోయ్, జోయ్, ఐన్, గైన్. ఇవి 2 ఉంటాయి. సీన్, షీన్, స్వాత్, జ్వాత్, తోయ్, జోయ్, ఐన్, గైన్, ఫే, ఖాఫ్, కాఫ్, గాఫ్, అండ్ లామ్, మీమ్, నూన్, వావ్, హే, హంజా, ఈ, ఏ ఇలా ఉంటాయి. అండ్ ఇదే ఇలాగే అనమాట ఇంకా రాసేది. వర్డ్స్ ప్రాసెస్ ఇలానే ఉండిద్ది. రాయడం మాత్రం మీరు ఇలానే స్టార్ట్ చేయండి, ఇటు నుంచే స్టార్ట్ చేయాలి, మనం ఇటు నుంచి రాయకూడదు ఉర్దూ లెటర్స్. అండ్ నెక్స్ట్ క్లాస్లో వాటిని పలకడం, అంటే మీకు ఇప్పుడు నేను అలీఫ్ అంటున్నాను, కానీ గుర్తుపట్టాలి కదా పదాన్ని. ఇలా మీకు ఒక తెలుగులో, ఇంగ్లీష్లో రాసి ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అప్పటిదాకా మీరు వర్డ్స్ రాయడం మాత్రం ప్రాక్టీస్ చేసుకోండి. పలకడం అనేది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.